శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 బాలాత్రిపుర సుందరి పాదపద్ములకు నమస్కారము. డాక్టర్ మాల్య రామకృష్ణ మమ గురుదేవతాయే నమో నమ. నా గురోరధికమితి శివశాసనత. అమ్మవారి యొక్క సాధనా రహస్యము, త్రిభుజములు చతుర్భుజములుగా మారేటువంటి రహస్యము అన్ని పరిస్థితుల్ని మార్చివేసేస్తుంది. బాలమ్మవారి యొక్క సాధనలో వృషభరుడే అమ్మవారు తెల్లటి వస్త్రం ధరించి ఆ వృషభం మీద కూర్చుని ఉన్నట్టుగా చిత్రపటాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉండాలి. చిన్న అశాంతి జరిగితే మన సాధనలన్నీ ఆగిపోతాయి. వాక్కు ద్వారా జరిగేటువంటి అసాధారణమైనటువంటి అశాంతులన్నింటినీ కూడా తీసివేయటానికి, ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ అశాంతి ఏర్పడేటువంటి సమయము, గుప్తశక్తిగా ఉన్నటువంటి వాళ్ళందరిలోని కూడా రకరకాలైన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. బాధపడుతూ ఉంటాము, యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, మనోనిగ్రహాన్ని కోల్పోతారు. అటువంటప్పుడు బ్రహ్మీ శక్తి యొక్క అవసరం ఏర్పడుతుంది. తెల్లటి వస్త్రములకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ సాధనలో. కలియుగంలో ఎక్కువగా తెల్లటి వస్త్రధారణే అవసరం అవుతుంది. బ్రాహ్మీ శక్తి అంటారు దాన్ని. బ్రహ్మశక్తి యొక్క సాధన వృషభారూఢగా ఉన్నట్టు అమ్మవారిని శ్వేత వస్త్రంతో కూడినటువంటి అమ్మవారుగా భావిస్తూ వృషభం మీద ఉన్నట్టుగా భావన చేసుకోవాలన్నమాట. అమ్మవారి యొక్క 4 ఆయుధాలు ఉంటాయి. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆయుధాలు ఇవ్వకుండా ఆపరేషన్ చేయలేడు. కాబట్టి అమ్మవారి యొక్క ఆయుధాలు ఉంటాయి చేతిలో సాధనకి. మాల, పుస్తకము, కమలము, కమండలము. చతుర్భుజే చతుర్వక్ర సంస్థతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. ఇది మాలామంత్రము, మూలమంత్రము కూడా. ఇటువంటి బాల అమ్మవారి యొక్క పనిముట్లని పట్టుకుని అమ్మవారు వేయించేస్తున్న భావన చేస్తూ, లైట్ కావాలి అంటే మన దగ్గర ఫ్యాన్ ఉంటే సరిపోదు, లైట్ రాదు. అలాగే ఏ దేవతని ఏ సమయంలో ఆస్వాదన చేయాలో, ఎటువంటి పరిస్థితుల్లో అమ్మవారిని ఏ రూపంలో మనం చేసుకోవాలో ఆ విజ్ఞానం తెలుసుకోవాలి. ఒకవేళ తెలియకుండా చేసిన తప్పేం లేదు, తెలిసి చేస్తే జ్ఞానం, తెలియకుండా చేస్తే మహావిజ్ఞానం. 24 గంటలు 24 సార్లు ఈ సాధన చేసుకోవాలి. 24 మంత్రములు గంటకోటి చొప్పున చెప్పుకున్నా కూడా పనిచేస్తుంది అమ్మవారు. వృషభుడు అమ్మవారు చక్కగా వివాహం కానిటువంటి వారికి వివాహమైన తర్వాత చక్కటి జీవితానికి, భగవంతుడి మీద విశ్వాసం ఉన్న, అమ్మవారి మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన సాధన. యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని మనం ధరించి ఉండాలి. చక్కగా అమ్మవారిని చిత్రపటంలో చూపించినట్టుగా బాల అమ్మవారిని తెల్లటి శ్వేత రుధంలో కూర్చుని శ్వేతమైనటువంటి ఆ వృషభం మీద కూర్చుని వచ్చినట్టుగా భావన చేస్తూ ఉండాలి. పంచతత్వాలైనటువంటి లం, వం, రం, యం, షం, హం లేదా దీపారాధన, మూలాధారానికి సంబంధించి మంచి వాసన వస్తున్నటువంటి వాతావరణంలో కూర్చుని ఉండాలి. ఇటువంటి చక్కటి సాధనని తమ ఇళ్లల్లో చేసుకుంటూ, అమ్మవారిని ఎంత మనం చేసినా కూడా కలియుగంలో సామూహికత అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. కనీసం 3 కూర్చుని సాధన చేసుకోవాల్సి ఉంటుంది. లేదా శుక్రవారం పీఠానికి అందరూ వచ్చి భోజనం అయిన తర్వాత చక్కగా అమ్మవారిని 5 నిమిషాల పాటు సాధన చేసుకోవాలి. ఖచ్చితంగా అన్ని సమస్యల్ని అతి త్వరలోనే తీసివేసి చక్కటి బ్రహ్మీశక్తితో కూడినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ యుగమైనా, ఏ కాలమైనా, సత్యయుగంలో కూడా రాక్షసులు ఉంటారు, ఉండరని ఏమీ లేదు. కాబట్టి వారి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. అటువంటి అమ్మవారికి బాలాత్రిపుర సుందరి, వృషభవాడైన గాయత్రిగా, వృషభవాహనం మీద ఉంటే అమ్మవారుగా, గుప్త గాయత్రిగా నమస్కారం చేసుకుంటూ అమ్మవారి సాధనా రహస్యాన్ని వివరించాను. చక్కగా అందరూ చేసుకోవచ్చు. జయ గురుదేవ్, జయ గురుదేవ్, జయ గురుదేవ్. అరుణ కిరణ జాలే రంజితా సావకాశ విద్రుజపుటేకా పుస్తకా భీతిహస్త ఇతర వరకరాజ్య పులహకలహార సంస్థ నివసృతిబాల నిత్య కళ్యాణశీలా. అత్యంత శక్తిమైన బాలామ్మవారికి నమస్కారము. జై పరమేశ్వరి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక రాయిలో శక్తి ఉంది అని మనం చెబితే నమ్మము. విశేషమైన రాయి సైంటిఫిక్గా అది చాలా ప్రూఫ్డ్, అందులో ఉన్నటువంటి మెటల్స్ అన్ని చాలా అద్భుతమైనవి అంటే నమ్ముతాము. కాబట్టి భావన ప్రధానమే తప్ప ఇందులో ఇంకేమి ఉండదు. చక్కగా యద్భావం తద్భవతి. ఎందులోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అశాంతి అనేది లేకుండా ఉంటేనే మనిషి జీవితానికి ఒక శాంతి ఏర్పడుతుంది. అటువంటి శాంతి అందరికీ చేకూరాలి అని చెప్పేసి బాలాత్రి అమ్మవారి పాదపద్మలకు నమస్కారం. జై బాల.